హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ రెస్టారెంట్ డిపో అని ఒక స్టోర్‌కొచ్చామండి. ఇక్కడేంటంటే రెస్టారెంట్‌కి సంబంధించిన ప్రతి సామాను దొరుకుతాయనమాట. ఇక్కడ మామూలుగా మన రీటైల్‌లో కొనుక్కుంటే ఉండే క్వాంటిటీ కంటే ప్యాకేజ్ క్వాంటిటీ కొంచెం పెద్దగా ఉంటుంది. వీటికి మెంబర్‌షిప్ రెస్టారెంట్ ఓనర్స్ అయితే వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకుంటారు. జనరల్ పబ్లిక్ అయితే పబ్లిక్ పాస్ ఇస్తారండి 1 డేకి. అదేంటంటే మన డ్రైవర్స్ లైసెన్సు, ఫోను నంబరు అది ఇస్తే వాళ్ళు ఒక స్లిప్‌లో రాసుకొని ఒక యెల్లో స్లిప్ లాంటిది ఇస్తారనమాట. అది మనం చెకౌట్‌లో చూపిస్తే మనకి పర్చేస్ చేసుకొనిస్తారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్‌లోనే చూసారా లెమన్స్ ఇవన్నీ ఒక 200 లెమన్స్ పైన ఒక డబ్బా అనమాట. అది $50కి ఇచ్చారు. మామూలుగా లెమను మనకి బయట పడుతుంది గదా! రెస్టారెంట్స్ కాబట్టి బల్క్‌లో కొంటారు కాబట్టి ఆళ్ళకి ఆ ప్రైస్ దొరుకుతుంది. అంత పెద్ద బాక్సు టమాటోలు $56 అట్లా పెట్టారు. అవకాడోస్ చిన్న ప్యాక్స్ ఉన్నాయండి. ఆనియన్స్ చూసారా ఎంత పెద్ద పెద్ద ప్యాక్స్ ఉన్నాయో 25 పౌండ్స్ అట్లా ఉన్నాయి. ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. పైనాపిల్సు, డేట్సు, మ్యాంగోసు ఇట్లాంటివన్నీ కనిపిస్తా ఉన్నాయండి. సో, మీరు నోటీస్ చేసుంటే ఫస్ట్‌లో అయితే అన్ని పెద్ద పెద్ద ప్యాక్సే ఉన్నాయి. ఈ పక్కన ఎంటర్ అయిన తర్వాత సీ ఫుడ్ సెక్షన్ ఉందండి. ఒక 3, 4 డోర్స్ వరకు అంతా ష్రింప్. ష్రింప్‌లో డిఫరెంట్ వెరైటీస్. కింద డబ్బా చూసారు కదా! డబ్బాలో ఉన్నదంతా పెద్ద ప్యాక్స్ అండి. అవేంటంటే కొంచెం ప్రైజీ పడుతుంది. మీరు ఓవరాల్‌గా క్వాంటిటీ వైస్‌గా చూసుకుంటే పర్ పౌండ్ ప్రైస్ తక్కువ పడుతుంది కదా! మరి బల్క్‌లో కొనే వాళ్ళకి తక్కువ పడుతుంది. సో, రెస్టారెంట్స్ వాళ్ళందరూ ఇక్కడికొచ్చి వాళ్ళకి కావాల్సిన సీ ఫుడ్ అది తీసుకుంటూ ఉంటారండి. ఈ రెడ్‌గా ఇట్లా లోపలున్నది టూనా అండి. ట్యూనా. సో, అది ఒక రెడ్ భలే ఉందండి చూడ్డానికి. అంటే ఇప్పుడు సామన్ ఆరెంజిష్ కలర్‌లో ఉంటుంది కదా! ఇది రెడ్డిష్ కలర్‌లో ఉంది. సో, ఇలానే వీళ్ళ దగ్గర నత్తగుల్లలు అలాంటివి కూడా ఉన్నాయండి. క్రాబు అదిగోండి నత్తగుల్లలు. ఇది బ్యాటర్ ఫ్రైడ్‌ది ఆల్రెడీ ఉంటదండి. మనం కొన్ని ఆర్డర్ చేస్తుంటాం కదా! రెస్టారెంట్‌లో ఫ్రైస్‌తో పాటు ఫిష్ బ్యాటర్ ఫ్రైడ్‌ది అడుగుతూ ఉంటాం కదా! ప్రీ మేడ్ ఉంటాయండి. ఇవి తీసుకెళ్ళి ఒకసారి ఫ్రై చేసి మనకు సర్వ్ చేయొచ్చనమాట రెస్టారెంట్ వాళ్ళు. సో, మనం గూడా ఇంట్లో చేయొచ్చు. ఇవి కల్మారి రింగ్స్ అండి. స్క్విడ్ ఉంటది కదా! స్క్విడ్ రింగ్స్ అనమాట. ఇదేమో హోల్ సామన్ అండి. ఇదేమో ఫిల్లెట్, సామన్ ఫిల్లెట్టు. ఈ యొక్క గుల్లల్లో ఇంకో వెరైటీ ఇవి. సో, క్రాబ్ చూసారా? క్రాబ్ ఇవి లెగ్స్ అనమాట. సో, పెద్ద బాక్స్ అమ్ముతున్నారు. విడిగా చిన్న క్వాంటిటీ దొరకట్లేదు. మనకి కాస్కోలో అట్లాగా క్రాబ్స్ దొరుకుతాయి కదా! అలాగే ఇక్కడ గూడా దొరుకుతున్నాయండి. కానీ ఇదిగోండి ఇది ట్యూనా. ఇది రెడ్ కలర్‌లో భలే ఉంది అన్నాను కదా! సో, మంచిదంటారండి హెల్త్‌కి మరి అది వైల్డ్ కాట్ అయితే బెటర్ కదా! ఇవన్నీ క్లీనింగ్ సప్లయర్స్ తర్వాత స్టోరేజ్‌వి అసలు ఒక సెక్షనే ఉందండి. క్లీనింగ్‌కి ఒక సెక్షను, స్టోరేజ్‌కి ఒక సెక్షన్ అట్లా విడిగా ఉన్నాయి. చూసారా ఇవి మిర్చి అండి. అంటే ఇవి హైబిస్కస్ అంటే మందార పూలండి. మందార పువ్వులు మనకి డిఫరెంట్ వెరైటీ డ్రింక్స్‌లోని సాఫ్ట్ డ్రింక్స్‌లోని, మాక్‌టైల్స్‌లో అలా వాడతారు. మందార పూలు చాలా మంచిదని కూడా అంటారండి. మనం కానీ పెద్ద ప్యాక్స్ అండి. ప్రైస్ కూడా బయట కన్నా తక్కువే పడుతుంది. సినమెన్స్ అవన్నీ ఉన్నాయండి. మిర్చి చూసినప్పుడు మాత్రం ఆహ్, మన గుంటూరు సైడ్ కారాలు అవన్నీ లేవు. అంటే చైనా నుంచి, జపాన్ నుంచి అయితే ఇంపోర్ట్ అని రాసున్నాయి. ఇవన్నీ కుకింగ్ సెక్షన్ అండి. కుకింగ్ పాట్స్ అవి పెద్ద పెద్దగా ఉన్నాయండి. గరిటెలు అవన్నీ కూడా మీరు నోటీస్ చేస్తే బారుగా ఉన్నాయి హ్యాండిల్స్. ఎందుకంటే పెద్ద పాట్‌లో మనం షార్ట్‌గా ఉండే గరిటెతోటి తిప్పడం కష్టం గదా! వేడి తగులుతుంది గదా! అందుకోసమని ఇవి కుకింగ్ గరిటెలన్నీ మాత్రం చాలా లాంగ్‌గా ఉన్నాయండి. ఒక మోర పొడుగు ఉన్నట్టున్నాయి ఒక్కొక్క గరిట. అటు వేరే సెక్షన్‌లో సర్వింగ్ సెక్షన్ ఉందండి. అక్కడ మామూలు గరిటెలు, స్పూన్లు అవన్నీ గూడా ఉన్నాయి. ఇవి మామూలుగా స్ప్రింకిల్ చేయడానికి, తాలింపులు పెట్టుకోవడానికి, చిప్ప గరిటెలు అలాంటివి రకరకాలున్నాయండి. ఇది స్క్రబ్ క్లీనింగ్ కోసమని, ఇవేమో ఐరన్ పాన్స్ లాంటివండి. సో, అవన్నీ ఒక సెక్షన్ ఉంది. ఇది అంతా ఈ ర్యాక్ అంతా కట్టింగ్ బోర్డ్స్ అండి. కట్టింగ్ బోర్డ్స్‌లో రకాలు. ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్. మీకు స్టోరేజ్ కంటైనర్స్‌లో ప్లాస్టిక్కు, ఫైబరు, స్టీలు అలా డిఫరెంట్ డిఫరెంట్ అల్యూమినియంవి అలా రకరకాలున్నాయండి. డిఫరెంట్ సైజ్‌లో, షేప్స్‌లో అట్లా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్స్‌లో అట్లాగా కొన్ని సర్వ్ చేయడానికి ఇప్పుడు మనం సబ్‌వేకి అట్లా ఎళ్ళామనుకోండి, మనం శాండ్‌విచ్ అడిగితే ఆ కంటైనర్స్‌లోంచి ఫ్రీజర్ కంటైనర్స్‌లోంచి తీసి మనకేం కావాలో సబ్‌లో పెడుతూ ఉంటారు కదా! అలాంటి కంటైనర్సు. డేట్స్ రాసుకోవడానికి
రూల్స్ ఉన్నాయండి. అంటే కొన్ని సాస్‌లు అవన్నీ కొంచెం చేసి స్టోర్ చేస్తారు గదా! ఎప్పుడు చేశారు, ఎప్పటిలోపు వాడాలి అనేది రాసుకోవడానికి అలా ఉన్నాయి. జాలి గరిటెలు, గిన్నెలు, తర్వాత మ్యాష్ చేయడానికి, తర్వాత ఇవన్నీ వేయింగ్ స్కేల్స్ అయి కూడా ఉన్నాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఒకటి తీసుకున్నానండి. వేయింగ్ స్కేల్ అయితే కుకింగ్ స్కేల్‌కి ఏంటంటే బేకింగ్‌కి ఆటికి హెల్ప్ అవుతదనుకోని. సో, ఇవన్నీ ఏంటంటే సూప్ పాట్సు, తర్వాత కాఫీ కంటైనర్సు, ఇవన్నీ మళ్ళీ జాలి గిన్నెలండి. పెద్ద పెద్ద గిన్నెలండి. అట్‌లీస్ట్ మనకేంటంటే ఒక 3, 4 కేజీలు బియ్యం వండితే పట్టేంత సైజులో కూడా ఉన్నాయి జాలి గిన్నెలు. ఈ పక్కనున్నయన్నీ ఓక్స్ అండి. ఇప్పుడు చైనీస్ కు కా ఇప్పుడు థాయి, చైనీస్ వాటిల్లో సాటేస్ అవి చేస్తా ఉంటారు కదా! నూడిల్సు, మంచూరియాలు అట్లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేస్తుంటారు కదా! వాటికి తగ్గట్టుగా ఓక్స్, తర్వాత గరిటెలు, తిప్పడానికి ఇది అవన్నీ ఉన్నాయండి. ఇది కాఫీ డిస్పెన్సర్స్ అండి. కాఫీ డిస్పెన్సర్స్‌లో కూడా మీకు వెరైటీస్ ఎక్కువున్నాయి. మీరేంటంటే చిన్న ఫ్లాస్కులు కాదు, అన్నీ పెద్ద పెద్ద ఫ్లాస్కులు అట్లాగా. సో, ఇవన్నీ ఏంటంటే క్రీము అలాగా చేస్తూ ఉంటారు కదా! కాఫీ షాప్స్‌లో అట్లా వాడుతూ ఉంటారు. అవి కూడా ఉన్నాయి. ఇది పెద్ద జల్లెడండి. ఎంత పెద్దగుందో అసలా. మరి బేకింగ్ చేసేవాళ్ళు స్విఫ్ట్ చేయడానికి వాడతారు. ఇదేమో కట్టింగ్, కేక్ కట్టింగ్ కోసమని ఈక్వల్‌గా పీసెస్ రావడం కోసం రౌండ్ సర్కిల్‌ని కేక్ తయారైన తర్వాత కట్ చేయడానికి వాడుతూ ఉంటారు. అంటే చపాతీ రోలర్స్ లాంటివి పిజ్జాలు అవి చేయడానికి, ఇలాంటి డిప్పల్లాంటివి కూడా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయండి. స్టీల్ డిప్పల్లాంటివి. సాలడ్స్ అలాంటివి చేసినప్పుడు సర్వ్ చేయడానికి, కలపడానికి కూడా వాడుకోవడానికి బానే ఉంటుందండి. ఇవి పిజ్జా ఓవెన్‌లో మనకి పెట్టేటప్పుడు వుడ్ ఫైర్ దాంట్లో పెట్టేటప్పుడు మనం పుష్ చేయడానికి వాడుతూ ఉంటాం కదా! అలాంటిది వాటిని ఏమంటారో నాకు తెలీదు. అవి కూడా ఉన్నాయండి. చెక్కవి ఉన్నాయి, స్టీల్‌వి ఉన్నాయి. ఇవేమో పైపింగ్ బ్యాగ్స్ అండి. మనం ఇప్పుడు కేక్స్ అవి చేసినప్పుడు క్రీమ్ అది పైపింగ్ కోసం చేస్తుంటాం కదా! డిస్పోజబుల్‌వి ఉన్నవి, తర్వాత షేప్స్ వచ్చేవి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా! అవున్నాయి. ఈ ఈ మళ్ళీ ఇవేమో ఐస్ క్రీమ్ స్కూప్ చేసుకోవడానికి. మన ఇంట్లోకి కూడా నేనైతే ఇదొకటి తీసుకున్నానండి స్కూపింగ్‌కి. మా వాళ్ళకి అంటే అందరికీ ఇష్టమే పిల్లలకి గదా! సమ్మర్ గూడా వస్తుంది. స్కూప్ చేయడానికి బావుంటుంది. రౌండ్‌గా వస్తుందని అది తీసుకున్నాను. ఇవి మామూలుగా సర్వింగ్ గరిటెలండి. ఇవి మామూలుగా ఇంట్లో వాడుకునే గరిటెల్లాగా ఉన్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్‌వి అలా ఉన్నాయి. నెయ్యి గిన్నెల్లాంటివి ఉన్నాయి కదా! ఇవి మోస్ట్‌లీ సాసులకి, సిరప్‌లకి వాటికి రెస్టారెంట్స్‌లో ఇస్తా ఉంటారు కదా! పాన్ కేక్స్ ఆర్డర్ చేసినప్పుడు మేపుల్ సిరప్‌లని అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా! వాటి కోసం వాడుకోవడానికండి. ఇవి వుడ్ డిజైన్‌లో బౌల్స్ ఉన్నాయి కదా! ఇవి సాలడ్ బౌల్స్ అండి. అలాంటివి బుట్టలు, బ్రెడ్ బాస్కెట్సు అలాంటివి కూడా ఉన్నాయండి. సో, ఇవే కాకుండా మన ఇది చూసారా లెమన్ స్క్వీజర్ అండి. కొంచెం గట్టిగా భలే ఉందండి లెమన్ స్క్వీజర్ కూడా. అంటే కొంచెం బాగా వాడుతూ ఉంటారు కదా రెస్టారెంట్స్‌లో. వస్తువులన్నీ ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి. డిస్పోజబుల్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. సో, మనకి ఏదైనా పెద్ద పార్టీస్ అట్లా ఇంట్లో కానీ, ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ, ఈవెంట్స్ కానీ అట్లా ఏమన్నా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా ఇక్కడికొచ్చి తీసుకోవచ్చండి. సో, ఈ డీప్ ఫ్రైయర్సు, తర్వాత ఏమంటారు క్రీప్స్ అట్లా దోసల్లాంటివి, క్రీప్స్ అంటారు కదా! ఫ్రెంచ్ క్రేప్స్ అంటారు కదా! వాటిని చేయడానికి అవి, తర్వాత డిస్పోజబుల్ గ్లాసెస్సు, తర్వాత ఇవన్నీ యాప్రన్సు, యూనిఫార్మ్సు, క్యాప్స్ అండి. ఇప్పుడు కుకింగ్ చేసే స్టాఫ్‌కి, షెఫ్‌కి అలా యూనిఫార్మ్స్ ఉంటాయి కదా! అలాంటి యూనిఫార్మ్స్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆహ్, కలర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ క్వాలిటీస్‌లో కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ స్పూన్లు, ఫోర్కులు, తర్వాత ఫుడ్ నైఫ్‌లు అలాంటివన్నీ ఉన్నాయండి. చిన్నవి, పెద్దవి అలా డిఫరెంట్ వెరైటీసు, సూప్ స్పూన్స్ అలా డిఫరెంట్ సైజెస్‌లో వెరైటీస్‌లో ఉన్నాయండి. ప్యాక్స్ కూడా ఉన్నాయి చూసారా? అంటే క్వాలిటీస్ కూడా డిఫరెంట్ క్వాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రెస్టారెంట్‌లో వాడుతూ ఉంటాం కదా! ఇస్తూ ఉంటారు కదా! స్పూన్స్, స్పోర్క్స్ అని. ఇవన్నీ గూడా ఇక్కడ బల్క్‌లో కొనుక్కోవచ్చండి వాళ్ళు. ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివండి. సో, మనకేంటంటే కెచప్‌లు అవన్నీ వేసి సర్వ్‌కి ఇస్తూ ఉంటారు కదా! టేబుల్స్ మీద పెడతారు అలాంటివి. బాస్కెట్సు, తర్వాత టేబుల్ క్లాత్‌లు, వీటిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. గ్రేటింగ్ చేయడానికి కూడా ఉన్నాయండి. ఇప్పుడు
కూరగాయలు అవన్నీ కట్ చేయాలంటే రెస్టారెంట్‌కి సరిపడా అంటే చాలా టైం పడుతుంది గదా! అలాంటి మిషన్స్ వాడితేనే తొందరగా అవుతుంది మరి. సో, అటే సెక్షన్ ఇందాక చూపించిందంతా టమాటో కెచప్స్ అండి. కెచప్స్ కాదు సారీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్. ఇవన్నీనేమో సాస్‌లండి. సో, సాసుల్లో అసల ఈ లైన్ మొత్తం సాసులున్నాయండి. దానికి ఎదురుగుండా లైన్‌లో ఇలా పికిల్డ్ ఐటెమ్సు తర్వాత మనకి మిక్స్డ్ వెజిటబుల్ పికిల్సు, సోయా సాస్‌లు ఇవన్నీ కూడా ఈ లైన్‌లో ఉంటే, ఇటన్నీనేమో పికిల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. కొన్నైతే నాకు అదేంటో గ్రీన్‌గా అలా చిన్న చిన్న ఏమంటారు చిక్ పీస్ లాగా చిన్న చిన్నయి ఉన్నాయండి. కానీ అదేంటో మరి నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. తర్వాత ఆలివ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్సు. తర్వాత ఇవన్నీ ఈ లైన్ మొత్తం టమాటో డైస్ టమాటోసు, ప్యూరేసు ఆహ్, ఇంకా అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. చిల్లీస్ చూడంగానే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుందండి. సో, చిల్లీస్ అన్నీ కూడా మోస్ట్‌లీ చైనా నుంచి, జపాన్ నుంచి ఇంపోర్టెడ్ అని పెట్టారు వాటి మీదైతే. ఇది హైబిస్కస్ ఫ్లవర్స్ అండి. తర్వాత ఇవేంటంటే చింతపండండి. చింతకాయలు, ఎండిన చింతకాయలు, తర్వాత సినమన్ దాల్చిన చెక్కలు రౌండ్‌గా అట్లుంటాయండి ఇక్కడ. మనకేంటంటే బద్దల్లాగుంటాయి కదా! సో, ఇవి మంచివంటారు మరి క్వాలిటీలో. ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా రైస్ వెరైటీస్ అండి. ఈ రాయల్ బాస్మతిలో లో కూడా 4, 5 వెరైటీలు కనిపించినియి. నాకన్నీ బాస్మతి కనిపించింది గానీ, ఇండియన్ వెరైటీలో సోనా మసూరిలు, ఇంకా వేరే వెరైటీలు కనిపించలేదండి. ఆహ్, ఇవన్నీ మళ్ళీ జాస్మిన్ రైస్‌లు అవన్నీ ఉన్నాయి. కినోవా కూడా ఉన్నాయండి. కినోవాలో గూడా వెరైటీస్ ఉన్నాయి. సో, వైట్ కినోవా నాకు తెలుసు కానీ, రెడ్ కినోవా నేను ఎప్పుడు ట్రై జేయలేదండి. టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఒకవేళ ఏమైనా ట్రై చేసుంటే చెప్పండి. సో, ఇదైతే రెడ్ కినోవా ఎవరో కట్ చేశారండి. నేను జేసింది గాదు. జస్ట్ ఐ యామ్ లుకింగ్ అంతే. సో, పక్కన ఉన్నది వైట్ కినోవా అండి. సో, మామూలుగా కినోవా రైస్ కలిపి 1:1 ఏసి వండితే బావుంటుందండి. మేమైతే ప్రస్తుతానికి అది ట్రై చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా ఉంటాయి. ఇప్పుడు సూపులు అలాగా ఆర్డర్ చేస్తాం కదా! వెజిటబుల్ సూపులు. అన్ని సందర్భాల్లో వాళ్ళు ఫ్రెష్ వెజిటబుల్స్ వాడకపోవచ్చండి రెస్టారెంట్స్ కదా! సో, ఇలాంటి కంటైనర్స్ తీసుకొని అవి కూడా వాడొచ్చనమాట. ఫ్రెష్ దొరకనప్పుడు లేకపోతే వాళ్ళ రెసిపీ బట్టి. మన ఇంట్లో అనుకోండి మనం ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్సే మోస్ట్‌లీ తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా! రెస్టారెంట్‌లో వాళ్ళకి బల్క్‌లో చేసేటప్పుడు దే హావ్ టు డూ క్విక్‌గా అయిపోయేలా కూడా చూసుకోవాలి మరి. సో, దాన్ని బట్టి మనం వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ షాప్‌లో అయితే అలాంటివి కూడా దొరుకుతున్నాయండి. ఇవేంటంటే మనకి బఫెట్‌లో అలాంటివి పెట్టినప్పుడు ఫుడ్డు వేడిగా ఉండడానికి కంటైనర్స్ ఉంటాయి కదా! అవి. ఇవన్నీనేమో గాజు గ్లాసులండి. వీటిలో రకాలు అంటే మనం వాటర్‌కి ఒక గ్లాసు, తర్వాత జ్యూసులకి, తర్వాత మిల్క్ షేక్స్‌కి ఒక రకం అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాడుతూ ఉంటారు కదా! రెస్టారెంట్స్‌లో అవన్నీ ఉన్నాయి. ఆ పక్కన ఉన్న డబ్బాలన్నీ దీనికి ముందువి సిరామిక్ ప్లేట్లు, బౌల్సు అవన్నీ ఉన్నాయండి. ఇవేమో ఫుడ్ కలరింగ్ అండి. ఇప్పుడు కేక్స్ అలా చేసినప్పుడు ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారు కదా! డిఫరెంట్ కలర్స్ కోసమని. సో, అలాంటి వాళ్ళకి తర్వాత బేకింగ్ పౌడర్స్ కానీ, సో, ఇటేపు అంతానేమో ఆపోజిట్ సైడ్ మొత్తంనేమో బ్రెడ్ సెక్షన్ అండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా. చూసారా ఇది ఒక వెహికల్ లాగుంది కదా! ఇప్పుడు ఐటెమ్స్ మూవ్ జేయడానికి షాప్ లోపలే అంత వాడుతున్నారు. ఎందుకంటే బల్క్ ప్యాకేజింగ్ గదండీ! సో, ఇంకా వాళ్ళకి అలాంటివి వాడకపోతే మాన్యువల్‌గా పెట్టాలి, లోడ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకోసమని వాళ్ళు అలాంటివి వాడుతున్నారు. మరి ఇప్పుడు మన స్ట్రాలర్స్ కూడా పెద్ద పెద్దయండి. మనం బిగినింగ్‌లో చూసాం కదా! ఇవన్నీ స్పైసెస్ అండి. స్పైసెస్‌లో ఇప్పుడు అన్ని రకాలు ఉన్నాయండి. పెప్పరు, బ రెడ్ చిల్లీ పౌడర్సు, తర్వాత పసుపు, ధనియాల పౌడర్లు ఇలాంటి ఇంకా మిక్స్‌డ్ పౌడర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే లెమన్ పెప్పర్ అని ఒకటుంటుంది. అది నాకు పర్సనల్‌గా ఇష్టము. తర్వాత పిజ్జాకి వాడడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్స్చర్స్ ఉంటాయి. అలాంటివి.
తర్వాత సాల్ట్‌లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అవి కూడా కొంతవరకు వాడతారు. ఈ పెద్ద బాక్సులన్నీ బే లీఫ్ అండి. కింద ఏమో చిల్లీ పౌడర్సు అలా పెద్ద పెద్ద కంటైనర్స్ అండి ఏదైనా గూడా. ఇవే కాకుండా మనకింక చూస్తా ఉంటే చ స్పైసెస్ మాత్రం చిన్నవి, పెద్దవి కంటైనర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలివ్ ఆయిల్సు, గ్రేప్ సీడ్ ఆయిల్సు అలాంటి వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. సో, ఇప్పుడు మనకి బేకింగ్ కోసమని షుగరు, తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్‌లు, కొంతమంది వీట్ ఫ్లవర్స్ అన్నీ గూడా వాడుతూ ఉంటారు కదా! ఈ సెక్షన్ అంతా కూడా వాటికి రిలేటెడ్ అండి. బేకింగ్ రిలేటెడ్ అనమాట. ఇవేమో బ్రెడ్ క్రమ్స్ అండి. మనకి డీప్ ఫ్రైడ్ వెరైటీస్ చాలా దొరుకుతూ ఉంటాయి కదా రెస్టారెంట్స్‌లో. చికెన్ కానీ, ఫిష్ కానీ అలా. అలాంటి వాటి కోసం వాడడానికని అలాగా బ్రెడ్ క్రమ్స్‌లో కూడా డిఫరెంట్ ప్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి ఆలోవెరా జ్యూస్ బాటిల్స్ అండి. భలే ఉన్నాయి గదా! సో, ఇవన్నీ నేంటంటే రెస్టారెంట్స్‌లో బిల్ కట్టిన తర్వాత చాక్లెట్స్ ఇస్తారు కదా! అలాంటి చాక్లెట్సు, తర్వాత బేకింగ్‌కిలో వాడే ఆహ్, ఐటెమ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్స్‌ట్రా లైన్ ఉందండి ఇదంతా. సో, ఇవన్నీ స్ప్రింకిల్స్ అండి. ఇది రెయిన్‌బో స్ప్రింకిల్సు, పక్కన చాక్లెట్ స్ప్రింకిల్స్. ఇప్పుడు డోనట్స్ కానీ అట్లాంటివి చేసినప్పుడు స్ప్రింకిల్స్ వాడుతూ ఉంటారు కదా! రెస్టారెంట్స్‌లో. వాళ్ళు బల్క్‌గా ఇక్కడ కొనుక్కోవచ్చనమాట. ఇవేమో చెర్రీ బాటిల్స్ అండి. ఇవి ఈ కెనోలీస్ అంటారండి. ఇటాలియన్ డిజర్ట్ అనమాట. దాంట్లో క్రీమ్ ఫిల్లింగ్ జేస్తారు. స్వీట్ క్రీమ్ ఫిల్లింగు. ఇవి డెలికసీస్ అండి ఇటాలియన్ ఫుడ్‌లో. ఇవేంటంటే లేడీస్ ఫింగర్స్ అంటారండి. బ్రెడ్ లాంటిది. ఇవేంటంటే తిరమసు కేక్ అని మీకు ఐడియానే ఉండుండొచ్చు. సో, ఇవి కాఫీ డికాషన్‌లో ముంచి పేర్చి దాని మీద క్రీమేసి కేక్‌లాగా చేస్తారండి. దానికేంటంటే కుకింగ్ అవసరం లేదు. కానీ బావుంటుందండి టేస్ట్ అయితే. క్రీమీగా ఉంటుంది. అండ్ కాఫీ ఫ్లేవర్‌లో బావుంటుందండి. ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్‌లో ఆల్మండ్సు ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో, మనకేంటంటే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిల్లో కొన్నిట్లో వాడుతూ ఉంటారు కదా! నట్స్ అవి యాహ్! పెద్ద ప్యాక్స్ ఉన్నాయి కాకపోతే. ఇవన్నీ చాక్లెట్స్ అండి. ఇప్పుడు మనం మెల్ట్ చేసి దాన్ని చాక్లెట్ సాస్‌లా చేసి అంటే కేక్ డెకరేషన్ కానీ, ఆహ్, బేకింగ్‌లో కానీ అలా వాడుతూ ఉంటారు కదా! వాటి కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి. ఈ సెక్షన్ ఏంటంటే క్లీనింగ్ సప్లైస్ అండి. ఇప్పుడు గిన్నెలు తోమడానికి, ఫ్లోర్‌లు, ఓవెన్‌లు అలా క్లీన్ జేయడానికి కూడా చాలా క్లీనింగ్ ఐటెమ్స్ కావాలి కదా! అవన్నీ గూడా అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. టూత్ పిక్స్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో, మనం అంటే వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ ప్రకారం టూత్ పిక్ లెంత్ ఎంతుండాలి, లుక్ ఎట్లా ఉండాలి అలా ఉంటాయనుకుంటా. సో, డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి నాకైతే అది చూసినప్పుడు. అంటే ప్రెజెంటేషనే ముఖ్యం కదా! మరి రెస్టారెంట్ ఫుడ్‌లో. టేస్ట్‌తో పాటు ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ మరి. సో, దాంతో పాటు ఇలా టు గోస్ పెట్టినప్పుడు మనకి డిస్పోజబుల్ ఇస్తూ ఉంటారు కదా! అవి. మళ్ళీ ఒకవేళ పార్టీ ఆర్డర్స్ కానీ కొంతమందేంటంటే ఫుడ్ ట్రక్స్‌లు వాళ్ళున్నప్పుడు డిస్పోజబుల్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ వాష్ చేయకుండా అట్లా. అలాంటివి చాలా పెద్ద పెద్ద ప్యాక్స్ ఉన్నాయండి. తర్వాత ట్రే లాంటివి అంటే ఇప్పుడు మనకి బఫేలు అలా అయినప్పుడు కొంతమంది ట్రేస్‌లో పెడుతూ ఉంటారు. పార్టీస్‌కప్పుడు కూడా ఆహ్, డెలివరీ చేసేటప్పుడు ఆ ట్రేస్ లాంటిలో పెడతారు కదా! అలాంటివి కూడా చాలా వెరైటీస్ అయితే ఇక్కడైతే చూసానండి. ఇంకా చూస్తూ ఉంటే మాత్రం అసల వస్తూనే ఉన్నాయండి. ఒక్కొక్క ఒక్కొక్క స్పెషాలిటీ వాటికి డెడికేట్ చేసినట్టున్నారండి. ఈ ఐల్ అంతా ఏంటంటే ఈ పక్కన ఈ సెక్షన్ మొత్తం అల్యూమినియం ఫాయిల్స్ అండి. అల్యూమినియం ఫాయిల్స్‌కి కూడా ఒక పెద్ద రో ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే అంటే ఎంత లెంగ్త్ ఉన్నాయి, ఎంత థిక్‌నెస్ ఉంది, ఆల్రెడీ ప్రీ కట్టా అలాగా డిఫరెంట్ వెరైటీసు. ఇవన్నీనేమో పిజ్జా బాక్సెస్ అండి రెడీమేడ్‌వి. అలాగే ఇవేమో కంటైనర్స్. మనం ఫుడ్ మామూలుగా టు గో తీసుకున్నప్పుడు కంటైనర్స్‌లో ఇస్తూ ఉంటారు కదా! కొన్నేంటంటే కొంచెం లిక్విడిష్‌గా ఉన్నప్పుడు మూతలు పెట్టి చక్కగా స్పిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఇస్తూ ఉంటారు. బ్యాగ్స్ ఇస్తారు. ఇవన్నీ గూడా ఈ సెక్షన్‌లో దొరుకుతున్నాయండి. ఈ కంటైనర్స్‌కి ఈ సెక్షన్ కాకుండా అవతలేపు సెక్షన్ గూడా ఇంకా కొన్నున్నాయండి. అసల ఈ వీడియో అది నేను చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక
ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టిందండి. పెద్దదండి స్టోర్ గూడా. అండ్ అసలు ఫ్రీజర్ సెక్షన్‌లో అయితే చలికి ఎక్కువ సేపు ఉండలేకపోయానండి. నేను ప్రిపేర్ అయ్యి ఎళ్ళలేదు. ఒకవేళ మీరు షాపింగ్‌కి లీజర్‌గా ఎళ్తే మాత్రం నేను జాకెట్ తెచ్చుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఫ్రీజర్ సెక్షన్ అంత పెద్దది. ఇంకొంచెం సేపు ఉండగలిగితే ఇంకా ఎక్కువ కవర్ చేయగలిగేదాన్నేమో అక్కడ కూడా అనిపిచ్చింది. ఇవన్నీ గ్లాసెస్ అండి. అంటే డిస్పోజబుల్ గ్లాసులు, జ్యూసెస్‌కి లిడ్స్‌తో వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని డోమ్‌లాగా వచ్చి స్ట్రాస్ ఉంటాయి. స్ట్రాస్ కూడా ఒక పెద్ద సెక్షనే ఉందండి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్సు, జ్యూస్ బాటిల్సు, కూల్ డ్రింక్సు అలా కూడా చాలా ఉన్నాయండి. నేను ఇటేపు లోపలికి వెళ్ళకుండా యువతలకొచ్చేసాను. సాఫ్ట్ డ్రింక్స్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పెద్ద పెద్ద ప్యాక్స్ ఉన్నాయి కూడా. ఇంకా గ్లాసెస్‌లో గూడా ఎక్స్‌ట్రా వెరైటీస్ ఉన్నాయి. చూసారా బాక్స్ సైజెస్ ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే కొంచెం క్వాలిటీవి ఉన్నాయి. కొంచెం తక్కువ క్వాలిటీయి ఉన్నాయి. ఇంకా మనకి వాడుకునే వాళ్ళ బట్టి కదా! ఇవైతే డిస్పోజబుల్ కాఫీ క్యారీ జేయడానికి కూడా అలాంటివి కూడా ఉన్నాయండి. పెద్ద ప్యాక్స్ మామూలుగా ఒక 20 కప్స్ అట్లా తీసుకెళ్ళడానికి ఫ్లాస్కుల్లో కాకుండా డిస్పోజబుల్‌వి అలాంటివి కూడా ఉన్నాయి. తర్వాత పేపర్ నాప్కిన్స్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. తర్వాత కోల్‌తో కుక్ చేస్తుంటారు కదా! చార్‌కోల్ ఐటెమ్స్ ఉన్నాయి. తర్వాత క్లీనింగ్‌కి రిలేటెడ్‌వి చాలా ఉన్నాయండి. డ్రైడ్ ఫుడ్ ఐటెమ్సు, చిల్లీసు అలాంటివి, మష్రూమ్సు, సూప్స్‌లో వాడుతూ ఉంటారు కదా! కొన్ని స్పెషాలిటీ ఐటెమ్సు. అలాంటివన్నీ గూడా ఉన్నాయండి. తమాలీస్ చేయడానికి కార్న్ మీదున్న లేయర్ లాగా ఉంటది. అలాంటివి కూడా ప్యాక్స్ కనిపిచ్చాయండి. హోల్ కాజు దొరికాయండి ఇక్కడ. నేను చూసారా ఏ1 క్వాలిటీ అంట అవి. చూడ్డానికి భలే ఉన్నాయండి. నేనైతే ఒక ప్యాక్ పిక్ చేసుకున్నాను. ఆహ్, స కొంచెం బల్క్‌లో కొనాల్సొస్తుందండి అదొక్కటే ప్రాబ్లమ్ కానీ. సో, ఇవన్నీ ఏంటంటే బేబీ కార్న్సు, క్యాన్డ్ వెజిటబుల్సు అలాంటివి కూడా చాలా ఉన్నాయండి. ఇవొక చిల్లీ సాసుల్లో అసలు చాలా రకాలుగా అనిపించినాయండి చిల్లీ సాసెస్ అయితే. మనకి నూడిల్స్‌లోను, మంచూరియాల్లోను అన్ని చైనీస్ ఫుడ్స్‌లో మోస్ట్‌లీ చిల్లీ సాసెస్ వాడుతుంటారు కదా! థాయిలో గూడా అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నెయ్యి కనిపించిందండి. ఇవేమో సీ ఫుడ్ అండి. ఇంకా ఫిషెస్‌లో ఇంకొన్ని వెరైటీస్ ఇటేపు సైడ్ ఒక సెక్షన్‌లా పెట్టారండి. సో, కాకపోతే పెద్ద ప్యాక్స్ కొనుక్కోవాల్సొస్తోంది. బట్ వెరైటీస్ అయితే మల్టిపుల్ ఉన్నాయండి. ఫిష్‌లో గూడా అయితే. ఒకసారి మనము లోపలికెళ్ళి ఫ్రీజర్ సెక్షన్ గూడా చూద్దామండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టోర్టిలాసు, ఫ్లాట్ బ్రెడ్సు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పీటా బ్రెడ్సు అలాంటివి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో, మనకి హమ్మొస్సు, తర్వాత తహీని ఇలాగ మెడిటరేనియన్ ఫుడ్స్‌లో వాడుతూ ఉంటారు కదా! అలాంటివి కూడా పెద్ద పెద్ద కంటైనర్స్ అండి. మీరు నోటీస్ చేస్తే మనకి ఇంట్లో అయితే 2 సంవత్సరాలైనా ఇంకా అవ్వవేమో అంత పెద్ద కంటైనర్స్. తర్వాత ఇంకా ఇవే కాకుండా క్రీమ్స్ అండి. విప్ క్రీమ్సు, తర్వాత కాఫీలో క్రీమర్స్ ఉంటాయి కదా! క్రీమర్స్ లాంటివి. ఇదిగోండి ఇది నెయ్యండి. ఘీ అని రాసారు. నాకది చూడంగానే మంచిగా అనిపిచ్చింది. పెద్ద కంటైనర్స్ కాకపోతే. బటర్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సాల్టెడ్ బటర్ ఎక్కువ వాడతారిక్కడ. అన్‌సాల్టెడ్ వెరైటీసు కంపేరేటివ్‌లీ తక్కువుంటాయండి. ఇది కొంచెం అన్‌సాల్టెడ్ వెరైటీ. ఎగ్స్ కూడా చూసారా ఎంత పెద్ద డబ్బాలండి. అంటే రెస్టారెంట్స్‌లో కొంచెం బానే వాడతారు కదా! ఇది పన్నీర్ అండి. పెద్ద క్యూబ్ అండి. మనకి ఏదన్నా ఇంట్లో పార్టీస్ అయినా గూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు కొన్ని ఐటెమ్స్. చీజులైతే అసలు ఎన్ని రకాలున్నాయోనండి. మీరు బయట చూసే చీజెస్ అన్నీ చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా! కంటైనర్స్. పెద్ద పెద్దయి గూడా ఉన్నాయండి ఇక్కడ. అంటే పార్మెజాన్ చీజు, హాఫ్ రింగు, ఇది స్విస్ చీజ్ చూసారా? ఎంత పెద్ద బ్లాక్. ఇప్పుడు అలాంటిది ఒకటి కొని కట్ చేస్తే రెస్టారెంట్ వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 40, 50 మందికి పైనే సర్వ్ చేయొచ్చు ఒక బ్లాక్ తీసుకుంటే. లేదా ఇంకా కొంచెం ఎక్కువే చేయొచ్చండి. నేనేదో జనరస్‌గా చెప్తున్నాను గానీ, సన్నగా స్లైస్ చేస్తారు కదా! పిజ్జాలో వాడే మోజరెల్లా చీజు, పార్మెజాన్ చీజు, మిక్స్డ్ చీజులు ఆల్రెడీ ప్రీ గ్రేటెడ్‌యి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్పైస్ ఆల్రెడీ మిక్స్ చేసిన వెరైటీస్ కూడా కొన్ని కనిపించాయండి. నాకు కొంచెం భలే అనిపించింది. చీజెస్ మాత్రం సెక్షను ఆహ్, చాలా వెరైటీ ఉంది అనిపించిందండి. మీట్‌లో అయితే హలాల్ మీట్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నేను ఎక్కువ లోపలికి వెళ్ళలేదండి. ఇది మాత్రం ల్యాంబ్. సో, గోట్, ల్యాంబ్ అలాంటివితో పాటు
మీట్ సెక్షన్ చాలా పెద్దదండి. నేను లోపలికి వెళ్లి అటు షూట్ చేయలేదు. బట్ అక్కడైతే అన్ని రకాల మీట్స్ ఉంటున్నాయి. సో, ఇవేంటంటే పికిల్స్ అనమాట. పికిల్స్‌లో డిఫరెంట్ వెరైటీస్. చీజుల్లో మళ్ళీ క్రీములు అలాంటివి మళ్ళీ ఫ్రోజన్ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టు అలా ఉన్నాయండి. సో, మైనీస్‌లు ఇలాంటివి పెద్ద పెద్ద కంటైనర్స్ అండి. సో, ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ప్రీ కుక్డ్ ఫుడ్ ప్యాక్స్ కూడా ఉన్నాయండి కొన్నైతే. సో, అలాంటివేంటంటే డైరెక్ట్‌గా ఓవెన్‌లో పెట్టేసి మనకు సర్వ్ చేయొచ్చు. హోల్ ఫిష్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. క్రాబ్ మీటు అలాంటివి కూడా పర్ పౌండ్ తీసుకోవచ్చండి. చివర్లో నేనొక ఐటెమ్ చూపిస్తానండి. అయి మాత్రం భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయండి. చివరి దాకా చూడండి. సో, ఇవన్నీ ఫిష్‌లో హోల్ ఫిష్ వెరైటీస్ అండి. ఇప్పుడు రెస్టారెంట్స్‌లో కొంచెం బానే వాడుతూ ఉంటారు కదా! ఇప్పుడు సూషీలు అలా చేసేటప్పుడేంటంటే, కొన్ని స్పెషాలిటీ ఫిషెస్ కావాల్సొస్తాయి వాళ్ళకి. సో, అలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయండి. సో, ఇవన్నీనేంటంటే వెజిటబుల్స్ అలాంటివన్నీ ఈ టైప్ సెక్షన్‌లో ఉన్నాయండి. ఒకసారి అవి గూడా మనం చూసేద్దామండి. లెమన్స్ చిన్న ప్యాక్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్‌లో పెద్ద డబ్బాలున్నాయి కదా! కొన్ని ఇక్కడ మిక్స్‌డ్ ఉన్నాయండి. కొన్ని పెద్ద ప్యాక్స్ ఉన్నాయి. కొన్ని చిన్నయి గూడా ఉన్నాయన్నమాట. సో, మనకి ఇంట్లో వాడుకోవడానికి తీసుకునే సైజులో కూడా ఉన్నాయి. ఇదంతా పెద్ద డబ్బా అండి. ఆ డబ్బా మొత్తం తీసుకోవాలి. బెల్ పెప్పర్స్ అట్లా. ఇవి పెప్పర్స్‌లో డిఫరెంట్ వెరైటీస్. హాబనారో పెప్పర్స్ అని ఆరెంజ్ కలర్‌వండి. అవి స్పైసీగా ఉంటాయని అంటారు. ఫ్లేవర్ గూడా బావుంటుందంటారు మరి. నేనెప్పుడు ట్రై జేయలేదు. హాబనారో సాస్ కూడా చాలా ఫేమస్ గదా అండి. ఇవి టమాటిల్లోస్ అండి. మన గ్రీన్ టమాటోస్ ఎట్లా ఉంటదో అలా ఉంటాయండి. చట్నీ చేసుకుంటే భలే ఉంటుందండి. మనం ఎప్పుడైనా చేద్దాం మన ఛానల్‌లో. ఆలపినోసు ఇవేమో చిన్న ప్యాక్స్ టమాటిల్లోస్‌లో. ఇందాక చూసింది పెద్ద డబ్బా మొత్తం తీసుకోవాలి. ఇవన్నీ బెల్ పెప్పర్స్ అవి చిన్న ప్యాక్స్ ఉన్నాయి కొన్ని. టమాటోలు తర్వాత జింజర్ చూసారా పెద్ద బ్యాగ్ ఉందనమాట. ఇంకా అలాగా ఇది చైవ్స్ అంటారంటండి. దేంట్లో వాడతారో నాకు తెలీదు కరెక్ట్‌గా. మీకు తెలిస్తే చెప్పండి. తర్వాత ఇవి బేసిల్ అండి. పిజ్జాలో తర్వాత ఇవేమో రోస్‌మెరీ అండి. భలే స్మెల్ భలే ఉంటుందండి. నాన్ వెజ్‌లో రోస్‌మెరీ యాడ్ చేస్తే చాలా బావుంటుంది. మంచిది గూడానండి రోస్‌మెరీ లీవ్స్ అవి. తర్వాత ఇవే కాకుండా మన రెగ్యులర్‌గా వాడే సిలాంత్రోలు, డిఫరెంట్ పార్స్లీలు ఇవి చూసారా ఐస్ క్రీమ్ కోన్స్ అండి. పైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. చీజ్ కేకులు అలాంటివి కూడా ఒక సెక్షన్ ఉందండి ఇవే కాకుండా. అది కూడా చూద్దాము. ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ అయితే అసలు ఆ ఫ్రిడ్జ్‌లో 2, 3 వరుసలున్నాయండి. అటేపు, ఇటేపు అన్నట్టుగా చాలా ఉన్నాయండి ఫ్రోజన్ ఫుడ్స్ అయితే. ఇవి బేసిల్ అండి. ఇటాలియన్ బేసిల్ అంట. సో, నేనైతే ఒకటి తీసుకొచ్చాను. ఇంట్లో పిజ్జా చేసినప్పుడు వాడాను బావుందండి. ఫ్లేవర్ గూడా. సాలడ్‌కి వాడే ఐటెమ్సు, తర్వాత క్యారెట్సు, జుకీనీ ఇవి జుకీనీతో పచ్చడి గూడా చేస్తారండి. బావుంటది. మన బీరకాయ పచ్చడిలాగుంటది. క్రీమీగా ఉంటది కానీ జుకీనీ బావుంటుందండి. త తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవర్సు, ఆరెంజెసు, ఫ్రూట్స్‌లో కూడా కొన్ని పెద్ద పెద్ద ప్యాక్స్ అండి. ఇవన్నీనేమో బెర్రీస్ చిన్న ప్యాక్స్ దొరికాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్‌బెర్రీస్ అవన్నీ చిన్న ప్యాక్స్‌లో దొరికాయండి. ఇవేమో సాలడ్స్ అండి. ఇది చూసారా ఇవి యునీక్ సాలడ్స్ అండి. మైక్రో గ్రీన్సు, ఫ్లవర్స్ అండి. ఫుడ్‌లో ఫ్లవర్స్ అండి. ఎడిబుల్ ఫ్లవర్స్ ఇవన్నీ గూడా భలే ఉన్నాయి గదా! కొన్ని చామంతి పూలు, బంతి పూలు అలాంటివి గూడా ఎడిబుల్ ఫ్లవర్స్‌లో ఉన్నాయండి. ప్రైజెస్ కూడా నేను చూస్తే మీరక్కడ నోటీస్ జేయొచ్చు ప్రైస్ కూడా. ఇవి పంప్కిన్ ఫ్లవర్స్ అండి. వీటితోటి బ్యాటర్ ఫ్రై చేస్తారండి. ఇది కొంచెం డెలికసీ ఐటెమ్స్ అనమాట ఇవన్నీ గూడా. సో, హై ఎండ్ రెస్టారెంట్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం గూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. డ్రైడ్ ఫ్లవర్స్ టీస్‌గా కూడా వాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఫ్రెష్ వెరైటీ. భలే ఉన్నాయి గదండీ! మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తామండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కేక్స్ ఉన్నాయండి. ఫ్రీజర్ సెక్షన్‌లో కేక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అసలు ఒకసారి చూసేద్దామండి. చీజ్ కేక్ మీరు ఒక రెస్టారెంట్‌లో ఆర్డర్ చేస్తే ప్రాబబుల్లీ ఇలాంటి షాప్స్‌లోనే తెచ్చి ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో, ఇవిగోండి చూడండి ఇదేంటి పిస్తాషో చీజ్ కేక్ అంటండి. ఇదేమో బర్త్‌డే కేక్ ఎన్ని లేయర్స్ ఉన్నాయనండి. ప్లెయిన్ చీజ్ కేకు, బనానా మ్యాంగో చీజ్ కేక్సు అలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి.
కుక్కీ డౌ అండి. ఈ డౌ తీసుకెళ్ళి మనం బేక్ చేస్తే కుకీస్ అయిపోతాయి. ఈజీ కదా! మనకి రెస్టారెంట్స్‌లో వాటిలో వాడేటప్పుడు కుక్కీ డౌ రెడీగా ఉంటే ఇలాంటివన్నీ ఈ మాక్రోన్స్ అంటారండి. మాక్రోన్స్ కాకపోతే పెద్ద కౌంటర్ పెద్ద పెద్ద బాక్సెస్ అండి. ఇది సేల్ షీట్ అండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాం.